ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంల నుంచి ఎలాంటి డేటాను తొలగించవద్దని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలను పాటిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఈవీఎంల నుంచి ఎలాంటి డేటాను తొలగించవద్దని, ఏ డేటాను రీలోడ్ చేయవద్దని, వాటికి పరిశీలించాల్సి ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల తర్వాత డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తారో వెల్లడించాలని 15 రోజులు గడువు విధిస్తూ సుప్రీం ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంల వెరిఫికేషన్కు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఈవీఎంల మెమొరీ, మైక్రో కంట్రోలర్ను పరీక్షించడం, ధృవీకరించడం కోసం మార్గదర్శకాలను జారీ చేయాలని పిటిషన్లో ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇది ఈవీఎంల మీద వ్యతిరేకత కాదని, ఓడిపోయిన అభ్యర్థి స్పష్టత కోరుకుంటే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనే దానిపై స్పష్టత ఇవ్వవచ్చని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేయాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఇదిలా ఉండగా ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదని, ఈవీఎంలో బర్న్ చేసిన మెమొరీని, మైక్రో కంట్రోలర్ను ఇంజనీర్ ధృవీకరించాలని కూడా పిటిషనర్ డిమాండ్ చేశారు. మరోవైపు ఈవీఎం, వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ అంశంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గతంలో తిరస్కరించిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలోని చిహ్నాలను లోడ్ చేసే ప్రక్రియ పూర్తయిన తర్వాత యూనిట్లను సీల్ చేయాలని ఆదేశించింది. దీన్ని కనీసం 45 రోజులు నిల్వ ఉంచాలని సిఫార్సు చేసింది. ఫలితాలు ప్రకటించిన 7 రోజుల్లోపు అభ్యర్థులు తమ అభ్యంతరాలను సమర్పించాలని పేర్కొంది. విచారణ సందర్భంగా ఏడీఆర్ తరపున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ఎన్నికల సంఘం అనుసరించాల్సిన విధానం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రోటోకాల్కు అనుగుణంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఈవీఎంల సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఎవరైనా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఏదైనా ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని నిర్ధారించుకోవచ్చని వివరించారు.